శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు దేవీ నవరాత్రుల్లో 8వ రోజు సాత్విక రూపంలో మహాసరస్వతిగాను, నవదుర్గా రూపంలో మహాగౌరిగాను అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవార్లను ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే అమ్మవార్ల అలంకార స్వరూపాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, మధ్యాహ్నం 12:05 వరకు. నక్షత్రం మూల, తెల్లవారుజామున 3:13 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి ప్రత్యేకత తిరుమల శ్రీవారి పుష్పక విమానం, సరస్వతీ పూజ, దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం ఈరోజు వ్యాపార నిమిత్తంగా పెద్దగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ సంతానాభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం లేదా వారికి సంబంధించిన ప్రతి పనిని కూడా గమనించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మీరు పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. మహాసరస్వతి, మహాగౌరి అమ్మవార్లను మేషరాశి వారు ఓం శ్రీ సరస్వత్యై నమః అనే మంత్రం జపిస్తూ సంపెంగలతోటి పూజించాలి. అమ్మవార్లకు బూరెలు నివేదించాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబాభివృద్ధి గురించి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి అభివృద్ధికరంగా ఉండబోతోంది. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నం అనేది మాత్రం మీరు చేస్తూ ఉంటారు. అవి సానుకూలంగా అయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. బంధుమిత్రులతోటి మీ యొక్క కుటుంబం ఆహ్లాదకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. భూ సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, పేరు ప్రఖ్యాతులు లభించటం, అలాగే చేసిన ప్రతి పని గురించి కూడా నలుగురు చర్చించి మిమ్మల్ని అభినందించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మహాసరస్వతి, మహాగౌరి అమ్మవార్లను వృషభ రాశి వారు ఓం శ్రీ గౌరీదేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర మందారాలతోటి పూజించాలి. గారెలు నివేదించాలి. దీని వలన వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా నెరవేరుతాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ప్రతి విషయాల్లోనూ కూడా నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మనసు పరిపరి విధాలుగా వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీ ఆలోచనలను నియంత్రించుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండాలి. బంధుమిత్రులతోటి అనవసరపు తగువులు, వివాదాలు ఉండటం, అలాగే ఆర్థికంగా కూడా నష్టపోతున్నాము అనే ఒక భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతర వృత్తులలో ఉన్న వారికి కానీ ప్రత్యేకించి మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా వీరి ఆరోగ్యంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ఇతరులతోటి మీకు సంబంధ బాంధవ్యాల విషయంగా ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి.
సరస్వతి మహాగౌరి అమ్మవార్లను మిథున రాశి వారు ఓం శ్రీ విద్యాదాయిన్యై నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదించాలి. దీనివల్ల విద్యార్థులకు విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అనేక విషయాల్లో మార్పులు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారు నెమ్మదిగా ఉంటూ ప్రతి పనిని పూర్తి చేసేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీంతోపాటు ఆర్థికపరమైన విషయాల గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే ఇందులో ఉన్న పునర్వసు నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందికి గురవటం, అలాగే పెట్టుబడుల వలన నష్టం గురి కావటం, లేదా ఆశించిన విధంగా ఆర్థికంగా మార్పులు కలగకపోవటం, ఇవి మాత్రం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈ కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగాను, కుటుంబ సభ్యులతోటి, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న ఇలాగ అనేక విషయాలలో వీరికి చక్కటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఇక్కడ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను కర్కాటక రాశి వారు ఓం శ్రీ వాణీదేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి. ఆవు పాలు నివేదించాలి. దీనివల్ల ఉన్నత విద్యలు, రచనలు వీటికి సంబంధించి అనుకూలత సిద్ధిస్తుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఈరోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. అయితే వీరి స్వవిషయాల గురించి మాత్రం చాలా గోప్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి మాత్రం వీరు ఆశించినట్టుగా మార్పులు లేవు అనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి కావటం, అలాగే బంధుమిత్రులతోటి, మీ యొక్క సోదర సోదరీమణులతోటి అనేక విషయాల గురించి మీరు చర్చించటం, మదన పడటం, ఇవి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మీకు ఇష్టం లేని పనుల గురించి కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉన్నా కూడా వాటిని వాయిదా వేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. నలుగురితోటి సఖ్యతగా ఉండే ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నా కూడా ఆచరణ విషయంలో మాత్రం వాటికి వ్యతిరేకంగా మీరు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను సింహరాశి వారు ఓం శ్రీ వాగ్దేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల చేమంతులతోటి పూజించాలి. పాయసం నివేదించాలి. దీని వలన స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ప్రత్యేకించి ఇక్కడ అనేక విషయాలలో మీరు ఏవి కూడా మాకు సంబంధం లేదు అనేటట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి మాత్రం ఒత్తిడికి గురి కావటం, లేదా మీకు సహాయం చేస్తామన్న వారు మీకు సహాయం చేయలేకపోవటం, లేదా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఇంకా మీ చేతికి అందకపోవటం, ఇలాంటివి మీకు ఇబ్బందిగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురి కావడంతో పాటు స్త్రీలు కూడా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీకు పాత బకాయిలు తీర్చాలి అని చెప్పి మీరు ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు కానీ లేకపోతే ఇలాంటి వాటిల్లో కూడా ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించటం లేదు. రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను కన్యారాశి వారు ఓం శ్రీప్రదాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల గులాబీలతోటి పూజించాలి. పొంగలి నివేదించాలి. దీని వలన స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ముఖ్యంగా వీరి యొక్క అనేక విషయాల గురించి, అంటే ఆర్థికపరమైన విషయాలు, లేదా వీరి సంతానము, పెట్టుబడులు, అలాగే వీరి స్నేహ సంబంధాలు, వీటి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అయితే స్నేహితులు వీరితో అనుకూలంగా లేరనో, లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో వారి సహాయ సహకారాలు అందటం లేదనో, లేకపోతే మీరు అన్న మాటని వారు చాలా పట్టించుకొని మీతో దూరంగా ఉంటున్నారనో, ఇలాంటి ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. తులారాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వీరికి ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు, రుణ బాధలు,
అలాగే పాత బకాయిలు తీర్చాలని ఒత్తిడి ఇలాంటివి వీరికి ఎక్కువగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను తులారాశి వారు ఓం శ్రీ పద్మనిలయాయై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. పరమాన్నం నివేదించాలి. దీని వలన అనుకుంటున్న ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తవుతుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. దీంతో పాటు ఖర్చులని అధిగమించడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలన్నా లేకపోతే మీరు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా ఈ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. అలాగే మీరు గనక స్థానచలనము, బదిలీలు లేదా స్థిరాస్తి అమ్మకాలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కూడా ఆశించిన దానికంటే కూడా మంచిగా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను వృశ్చిక రాశి వారు ఓం శ్రీ భారతీదేవి అయి నమః అనే మంత్రం జపిస్తూ గన్నేరు పుష్పాలతోటి పూజించాలి. అమ్మవార్లకు అటుకులు నివేదించాలి. దీని వలన పనులలో సానుకూలతతో పాటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అభివృద్ధి గోచరిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా సానుకూలత, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. అలాగే దాన ధర్మాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం మీరు ఆలోచన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మొత్తం మీద మానసికంగా ప్రశాంతంగా ఉండటంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మీరు సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు సెలవులు లాంటివి తీసుకోవటం, లేకపోతే మీ ఇంటి నుంచే మీరు పనిచేసే అవకాశాలు అనేవి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను ధనుర్రాశి వారు ఓం శ్రీ విద్యారూపాయై నమః అనే మంత్రం జపిస్తూ మల్లె పువ్వులతోటి పూజించాలి. రవ్వ లడ్డు నివేదించాలి. దీని వలన విద్యార్థులకు విద్యలో కలుగుతున్న ఆటంకాలను అధిగమించగలరు. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు, అలాగే ఎప్పటి నుంచో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేందుకు మీ పైన ఒత్తిడి అనేది కూడా కలుగుతూ ఉంటుంది. బంధుమిత్రులతోటి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎంత కూర్చొని మాట్లాడాలనుకుంటున్నా అవి ఇంకా సమస్యగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద మకర రాశి వారు మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులన్నీ పూర్తి చేసేందుకు మాత్రం ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటుగా వీరు సానుకూలంగా నెమ్మదిగా ఉండేందుకు కూడా ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను మకర రాశి వారు ఓం శ్రీ మహాదేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ గులాబీలతోటి పూజించాలి. రవ్వ కేసరి నివేదించాలి. దీని వలన వీరికి క్రయ విక్రయాలలో మంచి లాభం కలుగుతుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం అనేక విషయాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే వివాహాది శుభకార్యాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. వీరికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, భాగస్వామ్యంలో కూడా ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు వీరికి ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు దైవ దర్శనాలు, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు మాత్రం ఈరోజు కుంభరాశి వారు ప్రయత్నించాలి.
మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను కుంభరాశి వారు ఓం శ్రీ జ్ఞానముద్రాయై నమః అనే మంత్రం జపిస్తూ సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించాలి. అమ్మవార్లకు గారెలు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలలో కలుగుతున్న ఆటంకాలను అధిగమించగలరు. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే వీరు ప్రతి పనిలోనూ కూడా నెమ్మదిగా ఉంటూ సానుకూలంగా వీరు ప్రయత్నపూర్వకంగా పనులు మాత్రం పూర్తి చేస్తూ ఉంటారు. పాత బకాయిలు తీర్చడం కోసం అని చెప్పి కొత్తగా రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే బంధువర్గీయులు మీకు సహాయం చేయటం, అలాగే మీరు కూడా విందు వినోదాలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు మీరు ధార్మికంగా ఉండేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు లేదా నదీ స్నానాలు ఇవి మీకు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానం గురించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారికి మాత్రం అనేక విషయాలలో చక్కటి మార్పులు చేర్పులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, అలాగే మీకు ఏదో ఒక రకంగా ధన సహాయం లభించటం, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా మానసికంగా మీకు ప్రశాంతతనివ్వటంతో పాటు మీకు అనేక విషయాలలో ఒక మంచి స్ఫూర్తిని కూడా కలిగిస్తూ ఉంటాయి. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్లను మీనరాశి వారు ఓం శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలను అధిగమించగలరు. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. మహాసరస్వతి మహాగౌరి అమ్మవార్ల అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.